100 కోట్ల రూపాయలు జరిమానా విధించిన విషయాన్ని కూడా పొంగనూరు నియోజకవర్గ ప్రజలు గుర్తించాలి. ఇప్పటి వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కేవలం దోపిడీ చేయడానికి, తన కంపెనీను తన కుటుంబాన్ని అభివృద్ధి చేయడానికి తప్ప గత 15 సంవత్సరాల్లో తన అధికారాన్ని ఏ ఒక్క రోజు ప్రజల కోసం ఉపయోగించలేదనే విషయాన్ని పొంగనూరు నియోజకవర్గ ప్రజలు గుర్తించాలి. పొంగనూరు మున్సిపాలిటీకి సంబంధించి దాహర్తి తీరుస్తానని చెప్పి సుమారు 60 కోట్ల ప్రజాధనాన్ని ఉపయోగించి సమ్మర్ కోల్డ్ స్టోరేజ్ కట్టారు. కానీ దానికి సంబంధించిన టెండర్లకు సంబంధించిన పూర్తి సొమ్మును కాజేశారు. కానీ ఇప్పటి వరకు ఒక్క చుక్క నీరు కూడా అందించలేని చేతగాని నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే విషయాన్ని మనందరం గుర్తించాలి. రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే హంద్రీనివా ప్రాజెక్టు ఈరోజు 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఎన్నో ప్రాంతాల్లో రైతులకు నీళ్లు అందిస్తుంటే పొంగనూరు నియోజకవర్గానికి మాత్రము ఒక చుక్క కూడా నీరు అందించలేని చేతగాని పెద్దమ్మ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే విషయాన్ని పొంగనూరు నియోజకవర్గ ప్రజలు గుర్తించాలి. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు యువత అభివృద్ధి కోసం కానీ, యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం కానీ ఏమాత్రం ఒక్కసారి కూడా ప్రయత్నం చేయలేదు. కనీసం 100 మందికి ఉద్యోగాలు కల్పించే ఒక్క పరిశ్రమను కూడా ఇక్కడికి తీసుకురావాలనే ప్రయత్నం చేయకపోగా నియోజకవర్గంలో ఉన్న ఎంతో మంది యువతను ఈరోజు ఏదైతే మారక ద్రవ్యాలు ఉన్నాయో, డ్రగ్స్ ఉన్నాయో, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు చేసి వాళ్ళ జీవితాలని నాశనం చేసే కార్యక్రమము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని అనుచరులు చేస్తున్నారంటే ఈరోజు పొంగనూరు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా భూకబ్జాలు జరుగుతున్నాయి. రౌడీజంతో అన్నదమ్ముల్లో ఉన్న పల్లెల్లో ఒక రకమైన భయానక వాతావరణాన్ని సృష్టించి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. భూములను లాక్కునే కార్యక్రమం చేస్తున్నారు. దౌర్జన్యాలు చేస్తున్నారు. దీనంతటికీ కేవలము పొంగనూరు నియోజకవర్గ ప్రజలు గత 3 సార్లు రామచంద్రారెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించిన పాపానికి ఈ రోజు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా వెనక్కి నెట్టే కార్యక్రమం జరుగుతోంది. అతని కంపెనీలు, అతని కుటుంబ సభ్యులు ఈ రోజు 1000 కోట్లకి పడగెత్తే కార్యక్రమం జరుగుతోంది. గత 4.5 సంవత్సరంలో 5 సంవత్సరాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రాజెక్టుల పేరు చెప్పి, గనుల పేరు చెప్పి, భూముల పేరు చెప్పి, మైన్ల పేర్లు చెప్పి, పథకాల పేరు చెప్పి ఈ రాష్ట్రంలో చేసిన దోపిడీ విలువ సుమారు 35,000 కోట్ల రూపాయలు ఈరోజు దోపిడీ చేశారంటే దీనికి అంతటికీ కారణము పొంగనూరు నియోజకవర్గ ప్రజలు ఇలాంటి ఒక ముఠా నాయకుడిని, ఒక దోపిడీ దొంగని ఓట్లు వేసి గెలిపించడం వల్లే ఇంత అరాచకం చేస్తున్నారన్న విషయాన్ని మనం గుర్తించాలి. 2019 ఎన్నికల్లో రామచంద్రారెడ్డి గారికి వచ్చిన ఓట్లు సుమారు 107,000 మంది ఓట్లు వేస్తే అతను ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని 35,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారంటే మనం వేసిన ఒక్కొక్క ఓటు విలువ సుమారు 3 లక్షలు, 3.5 లక్షలు అనే విషయాన్ని ఈరోజు ఒక్కొక్కరి నుండి 3.5 లక్షల రూపాయలు దోపిడీ చేసిన దోపిడీ దొంగ ఎవరైనా ఉన్నారంటే అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే విషయాన్ని మనందరం గుర్తించాలి. నియోజకవర్గాన్ని ఇలాంటి సమస్యల మధ్య, ఇలాంటి దోపిడీ మధ్య, ఇలాంటి అరాచకాల మధ్య నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంటే ఈ దోపిడీ మీద, ఈ దౌర్జన్యాల మీద పోరాటం చేస్తుంటే ఎవరైతే ఎదురు తిరుగుతారో, ఎవరైతే దీన్ని ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ కూడా ఎవరినైనా ఇక్కడ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని కూడా గత 5 సంవత్సరాల్లో నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించారు. ఈ నియోజకవర్గంలో ప్రతిపక్షానికి సంబంధించిన ఏ పార్టీ కార్యకర్త అయినా, ఏ పార్టీ నాయకుడైనా నోరు తెరిస్తే, ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టడాలు, అరెస్టులు చేయడాలు, లేదా వీళ్ళ రౌడీ మూకల ద్వారా బెదిరించడాలు, దౌర్జన్యాలు చేయడాలు
ఈ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుండి కొనసాగుతున్న ప్రక్రియ అనే విషయాన్ని మీరందరూ గమనించాలి. నియోజకవర్గానికి సంబంధించి ఒక బీజేపీ కార్యకర్త కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని అతని మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించిన ఘనత ఈ రోజు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేశారనే విషయాన్ని మనందరం గమనించాలి. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలో సదం మండలంలో ఒక జనసేన కార్యకర్త ఇతను చేస్తున్న అన్యాయాలపైన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని పట్టపగలు రోడ్డు మీద పోలీస్ స్టేషన్ ఎదురుగా